గారపాడు గ్రామం, పెద్దకొరపాడు మండలం, పల్నాడు జిల్లా. మేము 7 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాము. 4 ఎకరాలు తేజ రకం వేసామండి. వాటిని 4 రోజుల క్రితం కుప్పబోయడం జరిగింది. కుప్పబోసినవి రాత్రి నిన్న వర్షం పడుతుందని పట్ల కప్పి వెళ్ళాము ఇంటికి. తిరిగి వచ్చేసరికి రేత్రి ఒక రాశిలో 15 క్వింటాలు, ఇంకో రాశిలో 15 క్వింటాలు మిర్చి దొంగతనం జరిగింది. మేము పట్లన్నీ తీసి చూసుకునేసరికి ఇక్కడ 15 క్వింటాలు, అక్కడ 15 క్వింటాలు పోయినాయి అని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఏదైనా కొంచెం మీడియా వాళ్ళు కూడా స్పందించి పోయిన కాయలు రాకపోయినా సరే దొంగలించిన వ్యక్తిని పట్టుకొని ఏదో ఒకటి చర్య తీసుకునే విధంగా సహాయం చేయగలుగుతారని కోరుతున్నాం. సుమారు నీకు ఈ 4 ఎకరాలకు 7 ఎకరాలకు కానీ నీకు ఎంత పెట్టుబడి అయింది? నాకు సుమారు 7 ఎకరాలకి 20 లక్షల దాకా పెట్టుబడి అయిందండి. రాత్రి పోయిన కాయలకు మాత్రం ఒక 7-8 లక్షలు నష్టం జరిగింది. ఏమంటే మాది గారపాడు, పెద్దకొరపాడు మండలము. మిర్చి కోబోసుకొని నేను 5 వర్షం పడ్డది, పట్ల కప్పుకొని ఇంటికి వచ్చాము. రాత్రి 10 టిక్కీలు దొంగతనం చేశారు. నేను 2 ఎకరాలు మిర్చి వేసాను. 4 లక్షలు పెట్టుబడి అయింది. 10 టిక్కీలు దొంగతనం చేశారు. పోలీసు వారికి సమాచారం ఇచ్చాము. మాకు తగ్గ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మావి 10 టిక్కీలు పోయినాయి, పక్క అబ్బాయి కూడా 50 టిక్కీలు దాకా పోయినాయి. మాకు ఒక 70,000 దాకా నష్టం వచ్చిందండి. 4 లక్షలు ఇందాక చెప్పానండి.